అలాగే ఇంకా మ్యారేజ్ లైఫ్లో కూడా ఒక మ్యారేజ్ చేసుకున్నాను. నాకేం పెద్ద టెన్షన్స్ లేదు. నేను అనుకున్నట్టే నేను ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంటున్నాను హ్యాపీగా. నాకు అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు, ఏ ఫోర్స్ లేదు. నేను ఎలా ఉండాలో అలా ఇంట్లో ఫ్రీ బర్డ్ నేను. కానీ చాలా విచిత్రమైన విషయం, అందరూ విచిత్రంగా ఆమన్ గారి విషయంలో ఫీల్ అయ్యేది. మీరు చాలా దైవభక్తురాలు, సంప్రదాయవాది, అసలు 16 అణాల హిందూ అమ్మాయి, ముస్లిం పర్సన్ని ఎలా చేసుకోవడం అన్నది అసలు సంథింగ్. అంటే నాకు మతాల మీద నమ్మకం లేదండి. నాకు రిలీజియన్ అనేది ఏం లేదు. ఆడ మగ అంతే. అంటే ఇప్పుడు నేను పెరుమాళ్ బాలాజీని ముక్తా అంటే అది నా ఇంట్రెస్ట్, నాకు అది ఇష్టం. అందుకని అల్లా ముక్తున్న తప్ప నేను అనట్లేదు, జీసస్ ముక్త తప్ప అనట్లేదు. జీసస్ నాకు ఇష్టమైతే నేను ఇప్పుడు నాకు కూర్చున్నప్పుడు చర్చికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాను. అలాగా నాకు చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా మంది అలాగే నాకు ఫ్రెండ్స్ కోసం కూడా రిలీజియన్ మతాల మీద పెద్ద ఇదేం లేదు నాకు. సో అందుకని నాకు ఆ ప్రాబ్లమ్స్ లేదు. కానీ నాకు ఇష్టం పూజలు చేయడం, ధ్యానం చేయడం, మంత్రాలు చదవడం, ఇవి నాకు ఇంట్రెస్ట్. అది నేను చేసుకుంటా. అందుకని వేరే వాళ్ళ మీద నువ్వు ఇలాగే చేయాలి, ఇదే నమ్మండి, ఇది చేయండి అని నేను ఎవరిని ఫోర్స్ చేయను. వాళ్ళు చేస్తున్నది కూడా నేను తప్పని నేను అన్నాను.